హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ మ్యాజికల్ హ్యాండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలా ఈజీ వేలో ఒక వాల్ హ్యాంగింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపించానండి. దానికోసం ముందుగా 6x30 సెంటీమీటర్లో ఒక బ్లాక్ కలర్ షీట్ని అయితే తీసుకొని కట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ బ్లాక్ కలరే కాదండి, గ్రీన్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మనకి 8 పీసెస్ అయితే కావాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పేపర్ స్ట్రిప్ని రోల్ చేసుకుంటున్నానండి. ఎడ్జ్లో గమ్తో స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం 8 ప్రిపేర్ చేసాను నేను. నెక్స్ట్ 7x7 సెంటీమీటర్లో ఇంకొక కలర్ పేపర్ షీట్ని అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నానండి. ఇవి ఫ్లవర్ కోసం అనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అది చెప్తే అర్థం కాదు. ఇక్కడ ఇదే కాదండి, మీకు నచ్చింది ఏదైనా యూజ్ చేయొచ్చు కలర్ పేపరు. నెక్స్ట్ ఎక్స్ట్రా ఉంటే అది కట్ చేసుకుంటే పెటల్ గీసేటప్పుడు మనకి నీట్గా వస్తుందన్నమాట షేపు. అలా కట్ చేసుకుని ఓపెన్ చేసుకోవాలి. ఒక ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక పెటల్ అనేది హాఫ్కి కట్ చేసుకోవాలండి. గమ్తో స్టిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్లవర్ షేప్ రావడం కోసం నేను సీజర్తో అలా మోల్డ్ చేస్తున్నాను. ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. ఇలా మొత్తం మనకి 6 అయితే కావాలి. నెక్స్ట్ ఇంకో పేపర్ తీసుకొని 2x30 సెంటీమీటర్ మార్క్ చేసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తున్నాను. దాన్ని మళ్ళీ 2 ఫోల్డ్స్ అనేది వేసుకున్నాను. సీజర్తో హాఫ్ పేపర్ వరకు మనము కట్ చేసుకోవాలి. ఇది ఆ ఫ్లవర్ మధ్యలో పెట్టడానికండి, స్టిక్ చేయడానికి. మీరు అక్కడ ఇదే కాకుండా థర్మాకోల్ బాల్ని కూడా యూజ్ చేయొచ్చు, లేదా బ్లాక్ స్కెచ్తో కూడా డ్రా చేయొచ్చు ఫ్లవర్ మధ్యలో. నా పాత వీడియోస్ చూస్తే అర్థమవుతుంది ఎలా డ్రా చేయాలో. నెక్స్ట్ ఇక్కడ కట్ చేసిన దాన్ని ఓపెన్ చేసి రోల్ చేసుకుంటున్నానండి. మొత్తం రోల్ అనేది చేసుకొని లాస్ట్లో గమ్తో స్టిక్ చేసుకుంటున్నాను. ముందు చేసి పెట్టుకున్న ఫ్లవర్ని తీసుకొని దానికి స్టిక్ చేస్తాను. ఇప్పుడు ఇలా మొత్తం 6 అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేసేసాను ఫ్లవర్స్ కూడా. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోల్స్ ఉన్నాయి కదా బ్లాక్ కలర్వి, అవి 1 by 1 సెట్ చేసుకొని మనం గమ్తో స్టిక్ చేసుకోవాలి. మీరు ఇక్కడ పేపర్ రోల్స్ కాకుండా కార్డ్బోర్డ్ని కూడా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవి స్టిక్ చేయడానికి హాట్ గ్లూ గన్ వాడితే చాలా స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతుంది, క్విక్గా కూడా అయిపోతుందండి. ఇవి ఎందుకంటే ఇది డ్రై అవ్వడానికి కొంచెం టైం పట్టింది నాకు, అందుకని చెప్పాను. నెక్స్ట్ బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఇటు కూడా 2 అనే మిగిలిన 2 స్టిక్స్ స్టిక్ చేసుకోవాలి. మొత్తం 8 ప్రిపేర్ చేసాము, 8 స్టిక్ చేసేసాము. ఇప్పుడు ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, మన ఇష్టం వచ్చిన మోడల్లో ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు డిజైన్గా. నేను పైన 3 కింద ఒక 3 స్టిక్ చేశాను. మీరు కావాలంటే కింద హ్యాంగింగ్స్ కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే సింపుల్గా చూపించాను కాబట్టి ఏం పెట్టలేదు. తర్వాత నేను ఇవి కట్ చేయడం మర్చిపోయానండి. మీరు ముందే కట్ చేసుకున్న తర్వాత ఫ్లవర్స్ అనేది స్టిక్ చేయండి. ఇలా నీట్గా ఒక షేప్ అనేది ఇచ్చుకోవాలి. అంతేనండి, అందంగా ఒక వాల్ హ్యాంగింగ్ అనేది ప్రిపేర్ అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.